మెగా9 టీవీ నేను మీరాని. పాకిస్తాన్ సింధ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఆ దేశం పరువును అంతర్జాతీయ స్థాయిలో తీస్తోంది. కరాచీ మేయర్ బారిస్టర్ ముర్తజా వహాబ్ ఎంతో గర్వంగా ప్రవేశపెట్టిన ఒక పథకం అబాసు పాలవుతుంది. ప్రపంచం అత్యాధునిక సాంకేతికతతో దూసుకుపోతుంటే, అత్యవసర వైద్య సేవల కోసం హెలికాప్టర్లు, డ్రోన్లను ఉపయోగిస్తుంటే, కరాచీలో మేయర్ సైకిల్ అంబులెన్స్లను ప్రవేశపెట్టడం దేశవ్యాప్తంగా ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కరాచీ నగరంలో సింధ్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ సైకిల్ అంబులెన్స్ల వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కరాచీ మేయర్ ముర్తజా వహాబ్ ఓ రేంజ్లో ట్రోలింగ్ కు గురవుతున్నారు. నెటిజన్లు పాకిస్తాన్ ప్రభుత్వంపై జోకులు పేల్చుతూ విమర్శల జడివాను కురిపిస్తున్నారు. ఈ పరిణామం అక్కడి వైద్య వ్యవస్థ పరిస్థితిని కళ్లకు కడుతుంది. అసలు కరాచీ మేయర్ ఎందుకు ఈ సైకిల్ అంబులెన్స్ ను ప్రవేశపెట్టారు? దీని వెనుక ఉన్న స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. కరాచీ మేయర్ ముర్తజా వహాబ్ ఈ సైకిల్ అంబులెన్స్లను ప్రారంభించగా దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు పాకిస్తాన్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ప్రపంచమంతా రోబోలు, హెలికాప్టర్లు, డ్రోన్లు వాడుతుంటే కరాచీ మేయర్ మాత్రం సైకిల్ అంబులెన్స్ ను లాంచ్ చేస్తున్నారు. ఇది కేవలం పాకిస్తాన్ లోనే సాధ్యమని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. మరొక నెటిజన్ అయితే సింధ్ ప్రభుత్వం నుంచి కరాచీ ప్రజలకు గొప్ప కానుక, ఒకవేళ అంబులెన్స్ వచ్చేలోపు రోగి చనిపోతే అది మేయర్ తప్పు కాదు సుమా అంటూ ఎద్దేవా చేశారు. ఇది అక్కడి ప్రజల నిరాశను, అసంతృప్తిని స్పష్టం చేస్తుంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ దృశ్యాలకు సంబంధించి ఒక చిన్న ట్విస్ట్ బయటకు వచ్చింది. ఈ సైకిల్ అంబులెన్స్ ప్రారంభోత్సవం జరిగింది వాస్తవమే అయినప్పటికీ అది ఇప్పుడు జరిగింది కాదు. గతేడాది మే నెలలోనే రెస్క్యూ 1122 సంస్థ ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చింది. కరాచీలోని కొన్ని ప్రాంతాలు అత్యంత రద్దీగా, ఇరుకైన వీధులతో ఉంటాయి. అలాంటి చోట్ల సాధారణ అంబులెన్స్లు సకాలంలో చేరుకోవడం చాలా కష్టం. అందుకే అటువంటి ఇరుకైన ప్రాంతాల్లో వేగంగా వెళ్లి ప్రాథమిక చికిత్స అందించడానికి ఈ సైకిల్ అంబులెన్స్లను రూపొందించినట్లు రెస్క్యూ 1122 సంస్థ తెలియజేసింది. ఈ సైకిల్ అంబులెన్స్లలో ఆక్సిజన్ మాస్కులు, నెబ్యులైజర్లు, బ్లడ్ షుగర్ టెస్టింగ్ కిట్లు, అలాగే అత్యవసర ప్రథమ చికిత్సకు అవసరమైన సామాగ్రిని పూర్తి స్థాయిలో అమర్చారు. అంతేకాకుండా శిక్షణ పొందిన మహిళా వాలంటీర్లు ఈ సైకిళ్లను నడపడం ద్వారా మహిళా సాధికారతకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లయిందని రెస్క్యూ 1122 సీఈఓ అప్పట్లో ప్రారంభోత్సవం సందర్భంగా పేర్కొన్నారు. ఇది ఒక మంచి ఆలోచనగానే కనిపించినా ప్రజల దృష్టిలో మాత్రం ఇది పాకిస్తాన్ వైద్య రంగానికి పట్టిన దుస్థితికి నిదర్శనంగా మారింది. ఈ సైకిల్ అంబులెన్స్లపై జరుగుతున్న ట్రోలింగ్ ను పక్కన పెడితే పాకిస్తాన్ లో వైద్యారోగ్య సేవల పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తోంది. పాకిస్తాన్ తన జీడీపీలో 2% కంటే తక్కువ మొత్తాన్ని మాత్రమే ఆరోగ్య రంగానికి కేటాయిస్తుంది. ఈ తక్కువ కేటాయింపుల వల్ల ఆసుపత్రుల్లో సరైన పరికరాలు, మందులు, ఆధునిక యంత్రాలు కొరవడి రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం. తక్కువ వేతనాలు, అధ్వానమైన పని వాతావరణం కారణంగా నైపుణ్యం ఉన్న వైద్యులు, నర్సులు పెద్ద సంఖ్యలో విదేశాలకు తరలిపోతున్నారు. ఇది పాకిస్తాన్ ఆరోగ్య వ్యవస్థను మరింత బలహీనపరుస్తుంది. ఒకవైపు ఆధునిక ప్రపంచం ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి కోట్లాది డాలర్లు ఖర్చు చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం ప్రాథమిక వసతులకే కష్టపడుతోంది. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం కరాచీ మేయర్ గా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన ముర్తజా వహాబ్ కొనసాగుతున్నారు. 2023 జూన్ 19 నుంచి ఆయన ఈ పదవిలో ఉన్నారు. ఆయన హయాంలోనే ఈ సైకిల్ అంబులెన్స్లు తెరపైకి రావడం ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న ఉద్దేశం మంచిదే అయినప్పటికీ అమలు తీరు, ప్రజల అంచనాలు వేర్వేరుగా ఉన్నాయి. ప్రజలు మరింత ఆధునికమైన, వేగవంతమైన వైద్య సేవలను ఆశిస్తున్నారు. సైకిల్ అంబులెన్స్లు కేవలం ఇరుకైన ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావాలి తప్ప మొత్తం ఆరోగ్య వ్యవస్థకు ప్రత్యామ్నాయం కాకూడదు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వైద్య వ్యవస్థకే సరైన నిధులు కేటాయించకుండా ఆయుధాలు, ఉగ్రవాదంపై పెట్టుబడులు పెడితే దేశం పరిస్థితి ఇలాగే తయారవుతుందని పాకిస్తాన్ చూస్తే అర్థమవుతుంది. సైకిల్ అంబులెన్స్లు తాత్కాలికంగా ఉపయోగపడినా దీర్ఘకాలంలో పూర్తి స్థాయి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఆ దేశ ప్రజలకే తీవ్ర నష్టం.